ఏలూరు పట్టణంలో 7 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే గంగానమ్మ జాతర ఉత్సవం ముగింపు దశకు చేరుకుంది. 3 నెలల పాటు జరుపుకునే ఈ జాతర ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకుంటారు. గంగానమ్మ వారిని కొర్ల బండిలో సాగనంపడంతో జాతర ముగుస్తుంది. గంగానమ్మ జాతరకు సంబంధించి మరిన్ని విశేషాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఏలూరు జిల్లా ఏలూరులో దాదాపు 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే గంగానమ్మ జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ గంగానమ్మ జాతర నేపథ్యంలో ఈ ఏడాది ఏలూరు పట్టణ ప్రజలు సంక్రాంతి పండుగ కూడా జరుపుకునే పరిస్థితి. ఎందుకంటే దాదాపు 7 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ గంగానమ్మ జాతర నేపథ్యంలో ఏలూరు పట్టణంలో ఎటువంటి శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ ఎటువంటివి కూడా చేసుకోరు. అమ్మవారి జాతర దాదాపు 3 నెలల పాటు ఇక్కడ అమ్మవారి జాతర జరుపుకుంటారు. గంగానమ్మ తల్లి అలాగే మహాలక్ష్మమ్మ పోతురాజు బాబు స్వాముల జాతర ఎంతో వైభవపేతంగా జరుపుకుంటున్న పరిస్థితి. అసలు ఈ గంగానమ్మ జాతర యొక్క విశేషాలేంటి, 7 సంవత్సరాలకి ఒక్కసారిగా ఎందుకు చేసుకుంటారనేది ఒకసారి మన ఆలయ కమిటీ సభ్యులు తిరుపతిరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర ఎందుకని 7 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు? అసలు 7 సంవత్సరాలకు జరుపుకునే జాతర మా పూర్వీకురాలు ఒక ఆమె శ్రీకృష్ణుని ఉపాసన చేసుకుని నియమనిష్టలతో ఇక్కడ ఉండేది. ఆమెను మేము గ్రామదేవతగా కొలుసుకొని అప్పటి నుంచి ఈ ఏలూరు దశాబ్దాల క్రితం సుమారు 100 సంవత్సరాల పైనుంచి ఆమె చాలా చెప్పింది జరుగుతా నియమనిష్టలతో శ్రీకృష్ణుని ఉపాసన చేసుకుని ఈ ఏరియాలో బాగా పేరు పొందింది. అప్పటి నుంచి ఆమెను మేము గ్రామదేవతగా కొలుసుకుని 12 సంవత్సరాలకి 7 సంవత్సరాలకి ఆమెను కొలుసుకుని ఆమెను పూజిస్తా మా గ్రామాన్ని కాపాడుకోమని మేము మా గ్రామాన్ని రక్షించమని కోరుకుంటూ ఇలా మేము 12 సంవత్సరాలకి 7 సంవత్సరాలకి మరియు ప్రతి సంవత్సరం కూడా ఆమెను కొలుసుకుంటూ జాతర వచ్చేసి 3 నెలల క్రితం నుంచి స్టార్ట్ అయ్యింది. అయితే తంగిలిముడి వచ్చేసి జనవరి 12వ తారీఖున స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 9వ తారీఖున ముగుస్తుంది. ఈ జాతర విశేషాలు ఏంటంటే అమ్మవారు ఈ పొలిమేరల్లో కట్టడి కట్టి మరి అలాగే ప్రతి రోజు కూడా అమ్మవారికి అనేకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అమ్మవారికి సారి తీసుకురావడం కానీ ఆడపడుచుగా కొలిచి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు మేము ఈ జాతర కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. అత్యంత రంగరంగ వైభవంగా లైటింగ్ పెట్టించాము. అలాగే భక్తులు ఎక్కువ మంది మరి తంగిలిమూడిలో ప్రతి కార్యక్రమం పాల్గొని మరి ఈ కార్యక్రమం చాలా బాగా జయప్రదం చేయడం జరుగుతుంది. చెప్పండి, అసలు సార్ తీసుకొని వచ్చామండి. అమ్మవారికి బాగా చేస్తున్నారు పూజలు అవిని. గంగాలమ్మ తల్లి నిలబెట్టిన చాలా సంతోషంగా ఉందండి. అందరూ అంగవంగ వైభవంగా చేసుకుంటున్నారు. మహిళలందరూ వచ్చి సాంప్రదాయంగా పసుపు కుంకాలు నైవేద్యాలు చీరలు అన్నీ పెట్టి శారీ పెట్టి అమ్మవారిని గంగాలమ్మ తల్లి కొలుచుకుంటున్నారండి. ఈ ఏలూరు పట్టణంలో అలాగే ముఖ్యంగా తంగిళ్ళమూడి ప్రాంతంలో గత 40-50 సంవత్సరాలుగా కూడా ఈ గంగానమ్మ అమ్మవారి జాతర అనేది ఒక పవిత్రమైన పండుగ కార్యక్రమంలాగా దాదాపు అంటే గతంలో 3 నెలలు కొలిచేవారు, అలాగే 2 నెలలు కొలిచేవారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 4 వారాల పాటు అమ్మవారిని కొలవటం. మొత్తంగా చూసినట్టయితే దాదాపు 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే గంగానమ్మ జాతర ఏలూరు పట్టణం వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో కూడా చేసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ దాదాపు ఈ 3 నెలల పాటు జరిగే ఈ పండుగకు వేరే ఎటువంటి అంటే సంక్రాంతి కానీ ఎటువంటి పండుగలు కానీ అదేవిధంగా శుభకార్యాలు కానీ అశుభకార్యాలు చేయటం కానీ కొత్త వస్తువులు కొనడం కూడా ఎటువంటి చేయరు. పూర్తిగా కూడా ఈ 3 నెలల పాటు గంగానమ్మ తల్లి అలాగే పోతురాజు బాబు వినుకొండ అమ్మవారి సేవ చేస్తూ ఈ జాతర అయితే జరుపుకుంటారని, అదేవిధంగా ఫిబ్రవరి 8-9 తారీఖుల్లో పూర్తిగా ఈ జాతర ముగింపు ఉంటుందని అయితే ఆలయ కమిటీ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్9 న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.